శ్రీకాకుళం జిల్లాపై కేంద్రం కరుణించింది. 35 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె డాక్టర్ కిల్లి కృపారాణి. రేపు రాష్ట్రపతి భవన్లోని అశోక హాల్లో కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె మంత్రిలో ఉన్నారా ముడిదాం. కంగ్రాచులేషన్స్ మేడం, మా జెమినీ టీవీ నుంచి మీకు. మీరు కేంద్ర మంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఫీల్ అవుతుంది? వాస్తవంగా నేను నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఇప్పుడే మీరు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి బీసీ మహిళగా క్యాబినెట్లో నాకు స్థానం కల్పించడంలో కానీ, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర్యానంతరం 6.5 దశాబ్దాల కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ క్యాబినెట్లో ఇంతవరకు ప్లేస్మెంట్ అంటూ ఎవరికి ఇట్లాంటి అదృష్టమైన అవకాశం దక్కలేదు. అయితే నేనే విధంగా భావిస్తూ ఉన్నానంటే, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్యమైన కార్యకర్తగా, ఒక పార్లమెంట్ సభ్యురాలుగా అనేకమైన వేదికలపైన నేను చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రేరణతో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులుగా ఏం చెప్తా ఉంటారంటే, కాంగ్రెస్ పార్టీకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కలిగించిన ఏకైక పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందా అంటే అది ఒక్క భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. గతంలో అనేకమైన సందర్భాల్లో ఇది రుజువు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా నా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాలో వెనుకబడిన తరగతులకు చెందిన ఒక బీసీ మహిళ, విద్యావంతురాలైన మహిళగా తొలిసారి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత నాకు ఇంత అరుదైన అవకాశాన్ని అదృష్టం వరించినట్టుగా త్యాగమై సమర్థవంతమైన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ అవకాశం కల్పించడం, అదేవిధంగా ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిష్కలంకులు, రాజనీతిజ్ఞులు, ఈరోజు యావత్ ప్రపంచ దేశాలు కూడా భారతదేశ ప్రధానమంత్రి మనం ఆదర్శంగా తీసుకోవాలి అనే వ్యక్తి ప్రధానమంత్రి గారు, భావి భారత ప్రధాని యువనేత రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి చక్కనైన అవకాశం కల్పించినందుకు భారతదేశ ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరఫున, ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నా సొంత జిల్లా శ్రీకాకుళం ప్రజల తరఫున మీ ద్వారా హృదయపూర్వకంగా నేను మేడం సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి, రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను.